IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు 5 సంతకాలు చేయటం జరిగింది. నిన్నటి నుంచి ఇది మీడియాలో వస్తూనే ఉంది. దీని గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొదటి సంతకంగా డిఎస్సి, మెగా డిఎస్సి మీద సంతకం చేశారు. 16,347 పోస్టులను విడుదల చేస్తూ ఆయన సంతకం చేయడం జరిగింది. నిన్నటి వరకు అందరూ 13,000 పోస్టులు రిలీజ్ చేయబోతున్నారు అని చెప్తూ వచ్చారు. అయితే నిన్న సంతకం చేసే టైంకి చూసినట్లయితే 16,347 పోస్టులకు ఆయన సంతకం చేయటం జరిగింది. సో నిరుద్యోగుల సమక్షంలోనే ఈ పోస్టులు వేస్తూ ఆయన ఫైల్ మీద సంతకం చేయటం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఏ ఫైల్ సంతకం చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉండేలాగా ఆయన చూసుకోవటం జరిగింది. నిరుద్యోగ యువత సమక్షంలో డిఎస్సి ఫైల్ మీద సంతకం చేశారు. దీంట్లో ఎస్జిటి, అలానే స్కూల్ అసిస్టెంటు, పీఈటీ, ప్రిన్సిపల్స్ ఇలా మల్టిపుల్ కేటగిరీస్లో పోస్టులని రిలీజ్ చేయటం జరిగింది. ఇక నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు అనేది దీని తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక రెండవ సంతకం వచ్చేటప్పటికి భూమికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ జీవోని రద్దు చేస్తూ రెండవ సంతకం చేయటం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు మాట్లాడుతూ జగనన్న భూ హక్కు, భూ సురక్ష అనేటువంటి పేరులతోటి కొంతమంది భూమి కొనుక్కున్న వాళ్ళు, అమ్మిన వాళ్ళు, లేదా వారసత్వంగా వచ్చేవాళ్ళు ఎవరి పుస్తకాల మీద అయినా సరే జగన్ ఏదో ఫ్రీగా దారాదత్తంగా భూములు వాళ్ళకి ఇచ్చినట్టు ఆయన ఫోటోలు వేసుకోవటం జరిగిందని, ఇదేమీ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి కాదని, వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి స్వార్జితంతో కొనుక్కున్నటువంటి భూములు కొన్ని అయితే వారసత్వంగా వచ్చినటువంటి భూములు కొన్నన్ని ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల మీద ఫోటోలు వేసుకుంటే తప్పు లేదు. కానీ ప్రైవేటు వ్యక్తుల భూముల పుస్తకాల మీద, పాస్బుక్ల మీద కూడా జగన్ ఫోటో ఏంటని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. సో అలాగే ఇలా పేదవారికి భూమికి హక్కు లేకుండా చేస్తున్నటువంటి ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉన్నామని, అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తూ దీని మీద సంతకం చేస్తున్నామని, ఈ జీవోని క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పి త్వరలోనే అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి బిల్లు పెట్టి ఈ గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయటం జరుగుతుంది అని చెప్పి ఆయన స్పష్టం చేయటం జరిగింది. ఇక మూడవ సంతకం వచ్చేటప్పటికి ఆయన నైపుణ్య శిక్షణకు సంబంధించి ఆయన ఒక సంతకం చేశారు. ఇదేంటంటే నైపుణ్య గణన. సో ఇది ఒక్కసారి కనుక మీరు పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మనం జనగణన చూసాం, కులగణన చూసాం, అన్నీ చూసాం. కానీ నైపుణ్య గణన అనేది ఇప్పటి వరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఏపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటి జనాభా లెక్కలు చూసాం. అలానే ఒక నియోజకవర్గంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం చూసాం. గణన అంటే లెక్కలు వేయటం. ఇక ఇప్పుడు వచ్చినటువంటి ఈ నైపుణ్య గణన అనేది ఏంటి అంటే ఏ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో దీన్ని గణన చేయటం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అంటే ఏపీలో ఏవైనా సరే కొత్తగా కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసినా, లేదంటే ఇంకేవైనా సరే కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసినా దానికి కావాల్సినటువంటి స్కిల్డ్ పీపుల్ని ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోకుండా, సపోజ్ ఇప్పుడు అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ పెట్టారు. దీంట్లో పనిచేసే వాళ్ళంతా ఏపీ వాళ్ళే ఉన్నారా? లేదు కదా. ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఎక్కువకున్నారు. అలాగే ఇక్కడ ఏపీలో కడుతున్నటువంటి కొన్ని బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్ కావచ్చు, వీటిల్లో పనిచేసే వాళ్ళు బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. ఈవెన్ 2014 నుంచి 2019 మధ్యలో నిర్మాణంలో దశలో ఉన్నటువంటి అమరావతిలో కూడా బిల్డింగ్స్ చాలా వరకు బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళే పనిచేయటం జరిగింది. సో ఇలా పక్క రాష్ట్రాల నుంచి పీపుల్ని తెచ్చుకోకుండా మన రాష్ట్రంలోనే దానికి తగ్గటువంటి స్కిల్ ఉన్న పీపుల్ ఎంతమంది ఉన్నారు, అందులో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, బీటెక్ చదివి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ బీటెక్ చదివిన వాళ్ళల్లో వేరియస్ కోర్సెస్ ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మళ్ళీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. సో మళ్ళీ వీటిల్లో కూడా మళ్ళీ ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేరే తీసుకోండి, కంప్యూటర్ ఇంజనీరింగే తీసుకుంటే దాంట్లో మళ్ళీ కోడింగ్ సైడ్ ఉంది, టెస్టింగ్ సైడ్ ఉంది, డేటాబేస్ సైడ్ ఉంది, ఇలా మల్టిపుల్ సెక్టార్స్ ఉన్నాయి. వీటిల్లో వీళ్ళని స్కిల్స్ డెవలప్ చేసి
వీళ్ళకి కావాలంటే నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించడానికి చాలా సులభతరం అవుతుంది. అందుకోసమే దీన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో నాణ్యమైనటువంటి భోజనాన్ని ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం 5 రూపాయలకే అందరికీ అందించేవాళ్ళు, పేదవారికి ఆకలి తీర్చేవారు. కర్ణాటకలో ఇంతకు ముందే దీనికి సంబంధించి ఇందిరా క్యాంటీన్లను స్టార్ట్ చేశారు. తర్వాత తమిళనాడులో అమ్మా క్యాంటీన్లను స్టార్ట్ చేశారు. వీటన్నింటిని చూసి ఏపీలో కూడా అన్నా క్యాంటీన్ పేరుతోటి ప్రభుత్వం అప్పట్లో పేదలకి అన్నం అందించేది, నాణ్యమైనటువంటి భోజనాన్ని నామమాత్రపు అమౌంట్ తీసుకుంటూ. అయితే దీన్ని తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం కొనసాగించకుండా రద్దు చేయటం జరిగింది. సరే, ఇప్పుడు మరలా దాన్ని పునరుద్ధరిస్తూ ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ మేరకు నిన్న ఆదేశాలు ఇవ్వటం జరిగింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని అన్నా క్యాంటీన్లు కావాలి అనేటువంటి అంశం మీద ఒకసారి పూర్తి స్థాయిలో అధికారులతోటి విచారణ జరిపించిన తర్వాత ఎన్ని క్యాంటీన్లు అవసరం అవుతాయి, ఎక్కడెక్కడ అవసరం అవుతాయి అనేటువంటిది ఒక నివేదిక వచ్చిన తర్వాత ఈ క్యాంటీన్లని ప్రారంభించడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా అన్నా క్యాంటీన్లు అయితే మరొకసారి పునరుద్ధరించబడుతున్నాయి. ఇక పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి సంతకం, ఇది గతంలో ఒకసారి చూసుకున్నట్లయితే అసలు పెన్షన్ సామాన్యుడికి ప్రతి నెల పెన్షన్ ఇచ్చేటువంటి విధానాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఎన్టీఆర్. అప్పట్లో 35 రూపాయల పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఆ తరువాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు దీన్ని 75 రూపాయలు చేశాడు, ఇప్పుడు 95లో. ఆ తరువాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004, 2009 ఆ టైంలో దీన్ని 200 రూపాయలు చేయటం జరిగింది. సో అప్పటి నుంచి అదే 200 కొనసాగుతూ వచ్చింది. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు దీన్ని ఒకేసారి 800 పెంచి 1000 రూపాయలు పెన్షన్ చేశారు. ఆ వెంటనే ఎలక్షన్కి ఒక 3 నెలల ముందు దీన్ని 2000 చేశారు. అంటే 2019కి వచ్చేటప్పటికి 2000 వచ్చేసింది. సో 2000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున విడతల వారీగా పెంచుకుంటూ 2023 వచ్చేటప్పటికి దాన్ని 3000 చేశారు. ఇప్పుడు నెక్స్ట్ 2024లో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని 4000 చేస్తామని, అది ఏప్రిల్ నెల నుంచే 4000 కింద లెక్క వేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే మొదటి నెల పెన్షన్లో డబ్బులు కూడా యాడ్ చేసి ఇస్తామని చెప్పి ఏదైతే కూటమి హామీ ఇచ్చిందో దాని ప్రకారం చంద్రబాబు నాయుడు నిన్న ఈ ఫైల్ మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. సో వృద్ధుల సమక్షంలో ఈ ఫైల్ మీద సంతకం పెట్టారు. వచ్చే జూలై 1వ తేదీన ఇచ్చేటువంటి పెన్షన్లో పూర్తి స్థాయిగా 7000 రూపాయలు, అంటే జూలై నెల ఇవ్వాల్సిన 4000, ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి పెండింగ్ 1000, మేలో 1000, జూన్లో 1000, ఈ పెండింగ్ 3000 అక్కడ కలిపి 7000 రూపాయలు జూలైలో ఇవ్వబోతున్నారు. ఇవి 5 ఫైళ్లకు సంబంధించినటువంటి అంశాలు. ఈ 5 ఫైళ్లకు సంబంధించి చంద్రబాబు ఈ విధంగా స్పందించడం జరిగింది.